హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఆమ్స్ట్రాంగ్ ఆర్ నాట్. సో ఒక నెంబర్ అనేది మనం ఇస్తాం ప్రోగ్రామింగ్లో. సో ఆ నెంబర్ అనేది ఆమ్స్ట్రాంగ్ అవుతుందా కాదా అని డిస్కస్ చేద్దాం. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆమ్స్ట్రాంగ్ అంటే ఏంటో చూద్దాం. సో ఆమ్స్ట్రాంగ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక నెంబర్ని తీసుకుంటే సో దాని యొక్క ఇండివిజువల్ నెంబర్స్. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను తీసుకుంది 153. ఇది ఒక ఇండివిజువల్ నెంబర్స్. ఇండివిజువల్ నెంబర్ ఏమవుతుందంటే 1 అనేది ఒక ఇండివిజువల్ నెంబర్ అవుతుంది, 5 అనేది ఒకటి, నెక్స్ట్ 3 అనేది ఒకటి. ఓకేనా. సో నెక్స్ట్ అదేవిధంగా వీటన్నిటిని ఎడిషన్ చేయాలి. అదేవిధంగా ప్రతి ఒక్క నెంబర్ని క్యూబ్ చేయాలి. సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఇండివిజువల్ నెంబర్స్. సో ఇప్పుడు దీని కనుక మీరు క్లారిటీగా చూసినట్టయితే 1 క్యూబ్ అంటే ఎంత వస్తుంది అంటే 1 వస్తుంది. 5 క్యూబ్ అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5. సో ఇప్పుడు చూడండి 5 ఇంటూ 5 ఇంటూ 5, 5 5 25, 25 5 ఎంత వస్తుంది అంటే 125 వస్తుంది. ప్లస్ 3 ఇంటూ 3 ఇంటూ 3. సో 3 3 9, 9 3 27. సో ఇప్పుడు వచ్చేసరికి 1 ప్లస్ 125 ప్లస్ 27. సో ఎంత వస్తుందంటే టోటల్గా మనకి 150 వస్తుంది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ విడివిడిగా అంటే ఇక్కడ టోటల్ వాల్యూ ఎంతంటే మనకి 153. ఈ 153లో ఒక్కొక్క వాల్యూని విడిగా అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక్కొక్క ఎలిమెంట్ ని క్యూబ్ చేసి ఎడిషన్ చేస్తే కూడా సేమ్ అదే వాల్యూ వస్తే 153 వస్తే అది వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అవుతుంది. సో ఒకవేళ కనుక ఆ నెంబర్ కాకుండా వేరే నెంబర్ ఏదైనా వస్తే అది ఆమ్స్ట్రాంగ్ నెంబర్ కాదు. సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఇండివిజువల్ నెంబర్స్. సో ఇక్కడ అదే మనకి ఇక్కడ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటారు. సో ఈ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అనేది మనం ప్రోగ్రామింగ్ లో ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తాం అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఒకసారి ప్రోగ్రామ్ లోకి వస్తే, సో ప్రోగ్రామ్ లో చూడండి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి హెడర్ ఫైల్ మెయిన్ ఫంక్షన్ యూజ్ చేసుకున్నాను, ఓపెన్ బ్రాకెట్ యూజ్ చేశాను. ఆ తర్వాత వచ్చేసరికి ఫస్ట్ మనం తీసుకునే వాల్యూ ఏంటంటే చూడండి ఇంట్ ఎన్ అని తీసుకున్నాను. సో ఎన్ అంటే ఏంటంటే మనం ఏ నెంబర్ ని ఎంటర్ చేస్తున్నాం. సో నేను ఒక నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో ఆ నెంబర్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేస్తున్నాం. చూడండి టీ అని, నెక్స్ట్ టెంప్ అని, అదే విధంగా డిజిట్, నెంబర్. సో ఇక్కడ కొన్ని వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేశాను. అదే విధంగా ఇంట్ చూడండి రిమైండర్ అని, సమ్ ఇస్ ఈక్వల్ టు 0 అని, కౌంట్ ఇస్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి ఇంకొన్ని వేరియబుల్స్ అనేవి డిఫైన్ చేశాను. సో ఇప్పుడు ఏంటంటే పైన ఇచ్చిన ప్రతి ఒక్కటి కింద యూజ్ చేసుకొని మనం ఇచ్చే నెంబర్ ఆమ్స్ట్రాంగ్ అవుతుందా కాదా అని డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కాన్ఎఫ్ అనేది యూజ్ చేశాను, %d %n అన్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఎన్ లోకి మనం ఒక నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో ఇది సో అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక నెంబర్ అనేది కీబోర్డ్ లో నుంచి ఎంటర్ చేస్తున్నాను. ఎంత ఎంటర్ చేశానంటే 153 అనేది ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేసిన నెంబర్ ఆమ్స్ట్రాంగ్ గా కాదా అనేది ఇక్కడ నుంచి టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ చూడండి ఇక్కడ ఇది మెయిన్. మనకి ఏంటంటే ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అని తీసుకున్నాను. సో పైన టీ అనేది డిక్లేర్ చేశాను కదా, అదే విధంగా టెంప్ అనేది కూడా డిక్లేర్ చేశాను. సో టీ ఈజ్ ఈక్వల్ టు ఎన్, టెంప్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అని డిక్లేర్ చేశాను. సో టెంప్ అన్నా 153నే, మనకి టీ అన్నా కూడా 153నే. నెక్స్ట్ చూడండి ఇక్కడ వైల్ ఎన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ చెక్ చేయాలి. సో ఎన్ అంటే ఎంత 153 కాబట్టి 153 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ. ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అవుతుందో సో ఇప్పుడు ఈ లోపల టాస్క్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు డిజిట్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తున్నాం అంటే ఎన్ మాడ్యులర్ బై 10. సో ఇది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ క్లాస్ లో, ఒకసారి చూడండి. సో 10 అనేది ఇక్కడ 153ని మాడ్యులర్ ఆపరేషన్ జరిగితే ఏమొస్తుంది చూడండి. 10 1 ఎంత వస్తుంది 10 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 53 వచ్చింది. 10 5 ఎంత వస్తుంది 50 వస్తుంది. 3 అనేది రిమైండర్ కింద వచ్చింది. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే చూడండి ఇది వచ్చేసరికి కోఎఫిషియంట్ అవుతుంది, ఇది వచ్చేసరికి రిమైండర్ వస్తుంది. సో మనకి ఈ సింబల్ ని యూజ్ చేస్తే మనం రిమైండర్ అనే వాల్యూ తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు వచ్చేసరికి డిజిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే మనకి 3 వచ్చింది. సో ఇది నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసరికి కౌంట్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ కండిషన్ ట్రూ అయింది కదా, ట్రూ అయింది కాబట్టి కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. సో కౌంట్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ గా 0 అన్నాడు. సో ఇప్పుడు కౌంట్ ప్లస్ 1 అంటే కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. 0 ప్లస్ 1 ఏమవుతుంది 1 అవుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు n బై 10 అన్నారు. సో ఇప్పుడు చూడండి ఈ సింబల్ యూజ్ చేస్తే రిమైండర్ ని తీసుకుంటాను, ఈ సింబల్ ని యూజ్ చేస్తే మనం లోపల ఉన్న కోఎఫిషియంట్ ని తీసుకుంటాను. కాబట్టి ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుందంటే 15 వస్తుంది. సో మళ్ళీ మనం కండిషన్ చెక్ చేసుకోవాలి. సో n అంటే ఇప్పుడు ఎంత 15 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కండిషన్ అనేది ట్రూ అవుతుంది. సో ట్రూ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ఏం చేస్తున్నాం మనం డిజిట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో డిజిట్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తున్నాడంటే 15 మాడ్యులర్ బై 10.
సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే 10 తో 15 అనేది చేస్తే చూడండి 10 1 10. సో 5 అనేది ఇక్కడ మనకి రిమైండర్ వచ్చేసింది. కోఎఫిషియంట్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ మనం డిజిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? యాక్చువల్ గా 5 అనేది వచ్చేసింది. సో ఇక్కడ చూడండి డిజిట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఒక వాల్యూ వచ్చేసింది. తర్వాత కౌంట్ ఈజ్ ఈక్వల్ టు చూడండి. సో కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తున్నా అంటే కౌంట్ ప్లస్ 1 అన్నారు. సో కౌంట్ ఇందాక ఎంత అయింది మనకి? 1. ఇప్పుడు 1 ప్లస్ 1 కౌంట్ ఎంత వచ్చింది? 2 అయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి n వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో n ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏం రాస్తున్నారంటే n/10 అని ఇచ్చేసారు. సో యాక్చువల్ గా n ఈజ్ ఈక్వల్ టు ఎంత? n/10. n అంటే ఇప్పుడు ఎంత? ఇప్పుడు n అంటే ఎంత వాల్యూ వచ్చింది మనకి? 15 కదా. సో కాబట్టి 15/10. సో ఇప్పుడు దీని ప్రకారం పైన ఉన్న దీన్ని తీసుకుంటున్నారు. సో n ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఎంత వచ్చిందంటే 1 వచ్చింది. సో మళ్ళీ కండిషన్ అనేది చెక్ చేసుకుంటున్నారు. సో కండిషన్ చెక్ చేసుకుంటే సో ఒకసారి ఇక్కడ డిజిట్ కౌంట్. సో ఇప్పుడు n నెక్స్ట్ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే మళ్ళీ 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ. సో డిజిట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో డిజిట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 1/10. సో ఇందాక ఒక ప్రీవియస్ క్లాస్ లో మనం ఆల్రెడీ మాడ్యులర్ సింబల్స్ అనేది చూసాను. సో ఇది వచ్చేసరికి ఏంటంటే యాక్చువల్ గా మనం 1 అనేది 10 అనేది దీంతో డివైడ్ చేయడానికి పాసిబిలిటీ లేదు. సో అందుకని మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ గా రిమైండర్ కింద సో ఇక్కడ ఈ మాడ్యులర్ కింద 1 అనేది తీసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏం జరుగుతుంది? డిజిట్ అనేది ఇక్కడ 1 అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అవుతుంది. సో కౌంట్ ఎంత? సో కౌంట్ అనేది ఎంత అనేది మనం ఇక్కడ క్లియర్ గా తీసుకుంటే సో కౌంట్ మనకి ప్రీవియస్ లో ఎంత వచ్చింది? 1. ఇప్పుడు 2 ప్లస్ 1 ఎంత? 3. సో 3 అయింది. n ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తున్నారంటే n/10 అన్నారు. సో ఇప్పుడు దీన్ని కనుక క్లారిఫై చేసుకుంటే 10 1 వచ్చింది. సో ఎంత వస్తుంది? 0.0. సో కాబట్టి 1 వచ్చింది 0. కాబట్టి ఇక్కడ ఈ 0 అని తీసుకుంటున్నారు. సో n ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఎంత వచ్చింది? 0 వచ్చేసింది. n ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? సారీ 0 వచ్చింది. ఎప్పుడైతే 0 వచ్చిందో మళ్ళీ కండిషన్ అనేది చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు చూడండి 0 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కండిషన్ ఏంటి? ఫాల్స్. సో ఫస్ట్ ఈ 3 అంటే ఇక్కడ చూడండి ఈ స్టెప్స్ అనేవి మనం క్లియర్ గా అబ్జర్వ్ చేసుకుంటే నెక్స్ట్ అనేది కింద స్టెప్ కి వెళ్తాం. సో ఇక్కడతో టాస్క్ అనేది కంప్లీట్ అవ్వాలి. నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి స్టెప్ ఇంకోటి రిపీట్ అవుతుంది. అక్కడ టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏం చేయాలంటే కౌంట్ అనేది ఎంత వచ్చింది అనేది ఇక్కడ రాసుకోవాలి. సో ఇక్కడ చూడండి కౌంట్ ఈజ్ ఈక్వల్ టు మనకి 3 వచ్చింది. సో ఇది మనం నోట్ డౌన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి ఈ కండిషన్ ట్రూ అయితే ఏం జరిగిందంటే మనకి ఈ కండిషన్ ట్రూ అయితే ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ట్రూ అయితే ఎప్పుడైతే ఫాల్స్ అయిందో నెక్స్ట్ టాస్క్ కి వచ్చేసింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాస్క్ అనేది ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ ఇది నోట్ డౌన్ చేసుకోండి. ఇది నోట్ డౌన్ చేసుకున్న తర్వాత ఆ టాస్క్ కి వెళ్దాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సేమ్ ఇదే టాస్క్ అనేది రిపీట్ అవుతుంది. సో క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ కూడా ఏం చేస్తానంటే టీ ఈజ్ అన్నాను. సో ఇప్పుడు ప్రీవియస్ లోకి వెళ్ళండి. ఒకసారి బ్యాక్ వెళ్తే ఇక్కడ చూడండి టీ ఈజ్ ఈక్వల్ టు n అని రాశాను. టెంప్ ఈజ్ ఈక్వల్ టు n అని రాశాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? n అంటే ఎంత? 153 కదా. సో కాబట్టి ఇప్పుడు 153 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ కండిషన్ నేను రాస్తున్నాను. సో ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇక్కడ కండిషన్ అనేది చేస్తున్నాను. 153 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కండిషన్ అనేది ట్రూ అయింది. ఎప్పుడైతే ట్రూ అయిందో ఇప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాక డిజిట్ అని రాశాను, ఇక్కడ రిమైండర్ అని రాస్తాను. రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తున్నా అంటే టీ మాడ్యులర్ బై 10. సో ఇందాక కాన్సెప్ట్ సేమ్ ఇప్పుడు ప్రీవియస్ లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టే. సో ఇప్పుడు ఇది వచ్చేసరికి ఏం అవుతుంది? 10 ని 153 లో చేస్తున్నాం. సో 10 1 10 అవుతుంది. నెక్స్ట్ 53 10 5 50 అవుతుంది. 3 వచ్చేసరికి రిమైండర్. సో ఈ సింబల్ ని ఇక్కడ 3 కింద తీసుకుంటున్నాను. సో ఫస్ట్ రిమైండర్ 3 వచ్చేసింది. ఇప్పుడు చూద్దాం. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తున్నారంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ పవర్ ఆఫ్ రిమైండర్ కామా కౌంట్ అని ఇచ్చాం. సో ఇది మీరు ఇక్కడ మెయిన్ టాస్క్. సో ఇప్పుడు సమ్ అనేది ఏం చెప్తున్నారంటే సమ్ అనేది డిఫాల్ట్ గా మనం ఎంత తీసుకున్నాం? 0 తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ పవర్ ఆఫ్ దేనికి పవరు? రిమైండర్ ఎంత? 3 కామా కౌంట్ ఎంత? సో కౌంట్ మనకి లాస్ట్ లో కౌంట్ ఎంత వచ్చింది? ప్రీవియస్ దాంట్లో కౌంట్ అనేది ఇక్కడ రాసాను చూడండి 3. కాబట్టి ఏం జరుగుతుందంటే 3 క్యూబ్ అవుతుంది. 3 క్యూబ్ అంటే ఎంత వస్తుంది? పవర్ అంటే అంతే కదా మనకి. సో కాబట్టి ఏం వస్తుందంటే ఇక్కడ 9 అనే వాల్యూ వచ్చేసింది. సో సారీ 3 క్యూబ్. సో 3 ఇంటూ 3 ఇంటూ 3. సో టోటల్ గా ఎంత వస్తుందంటే మనకి 3 3 9 9 3 27 అనేది ఇక్కడ వచ్చేసింది. సమ్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనం క్లియర్ గా నోట్ డౌన్ చేసుకోవాలి. 27 అనేది సమ్ వచ్చేసింది. సో ఎప్పుడైతే సమ్ అనేది అది వచ్చిందో నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేస్తున్నా? టీ ఈజ్ ఈక్వల్ టు టీ బై 10 అనేది రాసుకోవాలి. సో టీ బై 10 అని రాస్తే ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ 15 ఇందాక ప్రీవియస్ లోనే చెప్పాను. ఇక్కడ
రిమైండర్ వచ్చేసరికి ఇది, కోఎఫిషియంట్ అయితే సరిగ్గింది. సో కోఎఫిషియంట్ ఇక్కడ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ t ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఎంత వచ్చిందంటే t ఈజ్ ఈక్వల్ టు 15 వచ్చింది. సో 15 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ అవుతుంది. నెక్స్ట్ రిమైండర్ అనేది ఇక్కడ రాసిందే మళ్ళీ రాస్తున్నాం. రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు ఏం జరుగుతుందంటే 15 మాడ్యులర్ బై 10 అని చెప్పి రాసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసుకుంటే ఇక్కడ చూడండి 10 15 10 1 10. సో 5 అనేది రిమైండర్ వచ్చింది. సో ఇప్పుడు వచ్చేసరికి రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 5 వచ్చింది. సో ఇది మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. సో రిమైండర్ వచ్చేసరికి మనకి 5 వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేస్తున్నాం అంటే సమ్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ పవర్ ఆఫ్ రిమైండర్ కామా కౌంట్. సో ఇది మీరు చూసుకోవాల్సింది. సో కౌంట్ అనేది ఎక్కడ ఇందాక ఎంత ఉంది 3 ఉంది. రిమైండర్ ఇప్పుడు ఎంత వచ్చింది 5 వచ్చింది. సో కాబట్టి సమ్ అంటే 27 ప్లస్. సో ఇప్పుడు చూడండి రిమైండర్ అంటే ఎంత మనకి 5 క్యూబ్ పవర్ కదా 5 క్యూబ్ అనేది చేసుకోవాలి. సో 5 ఇంటూ 5 ఇంటూ సో చూడండి 27 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5. సో కాబట్టి 27 ప్లస్ 5 5 25 25 5 ఎంత వస్తుంది 125 అనేది వచ్చేసింది. సో ఫస్ట్ మనకి ఇప్పుడు వచ్చే వాల్యూ ఎంత అంటే చూడండి 125/27. సో 12 5 152. సో 152 అనేది మనకి ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ టీ ఏం చేయాలంటే టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత t/10. సో ఇప్పుడు వచ్చేసరికి దీంట్లో చూడండి దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ ఎంత వచ్చింది కోఎఫిషియంట్ ని తీసుకోవాలి. రిమైండర్ ని ఈ పర్సెంట్ ఈ సింబల్ ని యూజ్ చేస్తే రిమైండర్, ఈ సింబల్ ని యూజ్ చేస్తే మనం కోఎఫిషియంట్ తీసుకున్నాను. సో ఇప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 1 వచ్చింది. సో టీ ఎప్పుడైతే 1 వచ్చిందో సో నెక్స్ట్ మళ్ళీ టాస్క్ చూడండి టీ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ. సో రిమైండర్ అనేది మనం రాసుకోవాలి. సో రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 1 మాడ్యులర్ బై 10. సో ఇప్పుడు ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది 1 అంటే రిమైండర్ అనేది దీంతో డివైడ్ అవ్వదు కాబట్టి రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే 1 గానే తీసుకోవాలి. సో యాక్చువల్ గా ఏంటంటే ప్రాసెస్ చేస్తే 0.1 వచ్చేసి సో చూడండి ఒకసారి మనం ఇక్కడ దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుందంటే 10 1 అనేది కనుక సాల్వ్ చేసుకుంటే 0 పెట్టుకుంటే ఇక్కడ 0 వస్తుంది. సో 1 పెట్టుకుంటే 10 1 10 0 వచ్చేసింది. సో యాక్చువల్ గా ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేస్తున్నామంటే రిమైండర్ కింద ఇక్కడ పాయింట్ అవతల ఉన్నదాన్ని రిమైండర్ కింద తీసుకుంటాను, కోఎఫిషియంట్ కింద ఇది తీసుకుంటాను. సో అది కాబట్టి ఇప్పుడు వచ్చేసరికి రిమైండర్ కింద మనం ఏం తీసుకుంటాం అంటే 1 అనేది ఇక్కడ రిమైండర్ కింద తీసుకుంటున్నాను. సో యాక్చువల్ గా రిమైండర్ అనేది 0 కాకపోతే ఈ సిచ్యువేషన్ లో మనం రిమైండర్ అనేది ఇది తీసుకోవాలి. సో కాబట్టి రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. నెక్స్ట్ సమ్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో సమ్ కి ఫార్ములా ఏం చెప్పాను సో ఒకసారి చూడండి సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ పవర్ ఆఫ్ రిమైండర్ నెక్స్ట్ అదే విధంగా కౌంట్. సో కాబట్టి ఇప్పుడు చూడండి సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎంత 152 ప్లస్ పవర్ ఆఫ్ సో ఇక్కడ 152 నే కదా వచ్చింది మనకి పవర్ ఆఫ్ రిమైండర్ అనేది 1 వచ్చింది. క్యూబ్ ఎంత 3 కాబట్టి ఇప్పుడు 152 ప్లస్ పవర్ ఆఫ్ అంటే 1 క్యూబ్ అంటే 152 ప్లస్ 1. సో టోటల్ ఎంత వచ్చిందంటే 153. సో ఇది కాన్సెప్ట్. సో ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఏం చేసామంటే ప్రీవియస్ లోనే స్టార్టింగ్ లో చెప్పాను ఏంటి 153 ని మనం ఏం చేస్తున్నాం సమ్ ఆఫ్ క్యూబ్ ఆఫ్. సో ఇక్కడ చూడండి 1 ప్లస్ 5 ప్లస్ 3 ఇజ్ ఈక్వల్ టు 153. సో ఇక్కడ ఏం జరుగుతుంది సమ్ ఆఫ్ క్యూబ్. సో ఇప్పుడు చూడండి 1 క్యూబ్ అంటే ఎంత 1, 5 క్యూబ్ అంటే 127, 3 క్యూబ్ అంటే 27. సో 153. సో ఇప్పుడు అదే కదా మనకి ఇక్కడ చేసింది కూడా ఫస్ట్ వచ్చేసరికి 27 వచ్చింది, తర్వాత వచ్చేసరికి మనకి సో ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చిన వాల్యూ 27 వచ్చింది, ఇక్కడ వచ్చేసరికి 152 వచ్చింది, ఇక్కడ వచ్చేసరికి మనకి 153 డైరెక్ట్ గా వాల్యూ అనేది వచ్చేసింది. సో క్లియర్ గా మీరు ఈ ఆర్మ్స్ట్రాంగ్ అనేది క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ఇప్పటికీ కూడా ఏమైనా అర్థం కాకపోతే ఒకసారి రీప్లే చేసి చూసుకోండి. నెక్స్ట్ ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.